హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వేసవికాలంలో ఒంటికి చలవని చేసే హల్వాని తయారు చేసుకుంటున్నాము. కాస్త తిన్నా కానీ ఒంటికి చలవ చేసి కడుపుకి హాయిగా ఉండే సగ్గుబియ్యం హల్వాని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ హల్వా చాలా టేస్ట్గా బాగుంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్ అన్నమాట. సగ్గుబియ్యం హల్వాకి ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకొని దీనిలోకి నీళ్లు వేసి ఒక 2 సార్లు కడిగేసుకుని తీసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం మీరు పెద్దవైనా చిన్నవైనా ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకుని ఈ సగ్గుబియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 3 గంటలకి చూడండి సగ్గుబియ్యం చక్కగా నానిపోయి మనకి నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసుకున్నాయి. కాస్త నీళ్ళు మాత్రం ఉన్నాయి చూడండి, మెత్తగా అయినాయి అనమాట. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి మిగిలిన నీటితో సహా ఇందులోకి వేసేసుకోవాలండి. ఇందులోకి నేను ఒక 4 యాలకులు కూడా తీసుకుంటున్నాను. దీనిలోకి ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండానే మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు అనమాట. చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకుని కాస్త నెయ్యి వేసుకోవాలండి. ఇందులోకి కట్ చేసుకున్న బాదం పప్పు పలుకులు, కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు బెల్లం వేసుకోవాలండి. 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రానవసరం లేదు. మనం తీసుకున్న 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు నీళ్లు తీసుకున్నామండి. మొత్తం మనం 2 కప్పులు బెల్లం తీసుకున్నాము. కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలతో చేసుకుంటే మనకి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం మిశ్రమం ఉంది కదండి, దాన్ని వేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మిశ్రమం వేసేటప్పుడు మంటని తగ్గించుకుని వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని ఈ సగ్గుబియ్యం పేస్ట్ వేసుకుని మనం దీన్ని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా దీన్ని కలుపుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఉండలు కడుతుంది అనుకుంటే కనుక ఒక విస్కర్ తీసుకుని దాంతో కలుపుకున్నారనుకోండి, ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా ఇలా కలిసిపోతుంది. ఇలా అంతా కలిసిన తర్వాత ఇందులోకి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి. మనకి ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇది చక్కగా ఉడుకుతూ ఉంటే మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. చూడండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనం ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ దీన్ని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ హల్వా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ హల్వా తయారు చేయడానికి నాకు మొత్తంగా ఒక 1/2 కప్పు నెయ్యి అయితే పట్టిందండి. మనం ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ దీన్ని దగ్గరకు అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వేసవికాలంలో ఈ హల్వా చేసుకుని తింటే ఒంటికి వేడి చేయకుండా ఉంటుందండి, చలవ చేస్తుంది. చూడండి ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మరి కొంచెం నెయ్యి, మనం వేయించుకున్న జీడిపప్పులు వేసి కలిపేసుకుని ఏదైనా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ హల్వాని వేసేసుకోవడమేనండి. మీరు ఇలా ప్లేట్లో కాకుండా దేనిలో అయినా ఒక మౌల్డ్లోకి వేసుకుని పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని. నేనైతే ఇలా ప్లేట్లోకి వేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉందో హల్వా. ఇది చూడ్డానికే కదండి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెనలా కరిగిపోతుందండి, అంత టేస్ట్గా బాగుంటుంది ఈ హల్వా. సగ్గుబియ్యం జావ తాగని వాళ్ళకి ఇలా హల్వా చేసి పెట్టండి. ఈ వేసవికాలంలో ఒంటికి చలవ చేస్తుంది, అలాగే కడుపుకి హాయిగా కూడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో